ఈరోజు సీరియల్ అయితే చాలా బాగుంది. ఎపిసోడ్ మొత్తం ఎక్కడ బోర్ అనిపించదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. చిన్ని ఈ ఉషా విషయంలో ఒక విషయాన్ని గమనిస్తుందనమాట. ఒకప్పుడు చిన్నికి కావేరి ఆ నెమలి ముగ్గుని నేర్పించుంటుంది. సేమ్ ఒకే టైంలో ఒకేసారి ఇద్దరు అదే ముగ్గేస్తారనమాట. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి మావయ్య మా అమ్మని చెప్పడానికి అన్నట్టు. అయితే ఈ ఉష వెళ్తూ ఉంటే సడన్‌గా దీపం ఆరిపోవడం చూస్తుందనమాట. అలా చూడలేకపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. అదే సమయంలో చిన్ని కూడా చూస్తుంది. ఇక తన తల్లికి అంటే ఉషాకి ఏమైపోతుందో అని అక్కడ ఒక చిన్న కొబ్బరి పెంకు పడుంటుందనమాట చెప్ప. దాన్ని ఎక్కడ తొక్కేస్తుందని చిన్ని చేతులు పెట్టేస్తుంది. ఇదే సీన్ అంతకుముందు వాళ్ళు చిన్ని అలాగే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే కావేరి తనకి గాజు పెంకు ఎక్కడ గుచ్చుకుంటుందో అని చేయి పెట్టుంటుందనమాట. గుచ్చుకుపోయి ఉంటుంది. బ్లడ్ కూడా వస్తుంది. అదే సీన్ రీక్రియేట్ చేసినట్టు ఉంటుందనమాట. అయితే చిన్ని చేతికి బ్లడ్ వస్తూ ఉంటే అప్పుడైనా తన తల్లి తను బయటపడుతుందేమో అనుకుంటే ఉష ఎక్కడ బయటపడనివ్వకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. "నువ్వు ఇందాక నాకు చేతికి దెబ్బ తగిలినప్పుడు పసుపు రాసావు కదా! ఇప్పుడు నీకు కూడా అంతే పసుపు రాశాను. అయినా నీకు బుద్ధుందా? అలా ఎలా చేయి చూడు రక్తం వస్తుంది" అన్నట్టు కటువుగా మాట్లాడుతుంది. "నువ్వు పసుపు రాసావు, నేను పసుపు రాసాను. పసుపు పసుపు చెల్లు" అన్నట్టు వెళ్ళిపోతుందనమాట. చిన్ని చాలా బాధపడుతుంది. మామూలుగా కావేరి అయితే ఏంటి చిన్నికి ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా తట్టుకోలేకపోతుంది కదా! అటువంటిది అలా ఎళ్ళిపోయేసరికి కొంచెం బాధపడుతుందనమాట. అందరూ నమ్మేస్తారు నిజంగా కావేరికి, ఉషకి చాలా డిఫరెన్స్ ఉంది. కావేరి, ఉష ఒకరు కాదు అని. అయితే ఫుల్ నాటీ కదా ఈ అమ్మాయి ఉష. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అందరూ టీచర్స్ నార్మల్‌గా గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పంటే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అన్నట్టు ఒక జలకిస్తుందనమాట. స్కూల్‌లో టీచర్స్ అందరితో ఒక బెట్ వేసి వాళ్ళందరిని ఓడించేసింది. 10,000 ఇవ్వాలి. మీరు గెలిస్తే నేను 50,000 ఇస్తాను. మీరు గెలిస్తే నాకు 10,000 ఇవ్వండి అంటూ. అంతలోనే ప్రిన్సిపల్ వస్తారనమాట. అయితే ఉష ఏం చేసినా కూడా ముద్దుగానే చూస్తారనమాట వీళ్ళు. ఒక టీచర్స్ ఒక ప్రొఫెషనల్‌గా ఉండాలన్నట్టు ఉండరు. ఏంటి అట్లని ఏమి అనరనమాట. ఇక చిన్ని ఏమో ఉష విషయంలో బాధపడుతూ ఉంటుంది. "ఎందుకు మావయ్య అమ్మ అలా చేస్తుంది? మనం నిజంగా పోరాటం చేస్తున్నాం. అమ్మతో నిజం చెప్పించాలి. ఎందుకు ఇలా చేస్తుందో మనం ఈ పోరాటంలో గెలవాలి" అని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. చెల్లి విషయంలో సత్యము, తల్లి విషయంలో చిన్ని అనమాట. మొత్తం మీదైతే ట్విస్ట్ ఇది.